హాయ్ ఫ్రెండ్స్, అని కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ అండి. చల్లగా కూల్గా మనం కస్టర్డ్ మిల్క్ ఎలా చేసుకుందామో చూద్దాము. నా స్టైల్లో, అందరికి వచ్చు కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇక్కడ నేను స్టవ్ మీద గిన్నె తీసుకొని వేడి చేసుకొని దాంట్లో నేను 1 లీటర్ మిల్క్ పోసుకున్నాను. దాని తర్వాత నేను ఒక హాఫ్ గిలాస్ అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కస్టర్డ్ పౌడరు 2 స్పూన్స్ తీసుకొని మనము ఈ పాలల్లో వేడి పాలలని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మనము ఇవి కొంచెం మరిగినాక హాఫ్ కప్ అంత నేను షుగర్ తీసుకొని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మరిగినాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత దీంట్లో ఒక 2 ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. మనకు నచ్చిన ఫ్రూట్స్ దీంట్లో వేసుకోవచ్చు. అన్నీ అనకుండా మనకు నచ్చిన ఫ్రూట్ తీసుకొని వేసుకోవచ్చు. ఈ పౌడర్ వేయగానే చిక్కబడిపోతుందండి పాలు. ఇక్కడండి బాగా మరిగాయి. మనం పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మరిగింది కదా, దాని తర్వాత మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కాసేపు బాగా మరిగించుకొని ఇవి గోరువెచ్చగా అయినాక మనము ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను స్టవ్ ఆపేసి కొద్దిసేపు అయిపోయాక నేను ఫ్రూట్స్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని చల్లగా తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఆ ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దాని తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తప్పకుండా మా